116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లకు జరిగిన ఎన్నికలు ఎంత మంచిగా జరిగినాయి అంటే చూసేతానికి 2 కళ్ళు సరిపోవనుకో రాదుర్రి. ప్రజాస్వామ్యం 3 పువ్వులు 36 కాయలు అన్నట్టు విరబూసింది, ఇరుగా కాసింది. పోలీసులు కూడా వాళ్ళు వీళ్ళు అనే తేడా లేకుండా ఎన్నికలు జరిపినరు. ఏంది ఎటకారం చేస్తున్నారు అని అనుకుంటున్నారా? మరి ఎక్కడెక్కడ ఎంతెంత మంచిగా జరిగినాయో ఎన్నికలు ఒకసారి మీరే చూడుండ్రి. చండి మేము మొగోళ్ళమే ఏమైందమ్మా? ఎట్లున్నాయి ఎన్నికల చిత్రాలు? కొట్టుకునుడు, తన్నుకునుడు, పోలీసులు అడ్డుకునుడు, లీడర్లు ఎదురు తిరుగుడు, నెట్టేసుకునుడు, పైసలు పంచుడు, ప్రజాస్వామ్యం నిండు నూరేళ్లు బతికినట్టే కొడుతున్నాయి కదా. మరి మున్సిపాలిటీ ఎన్నికల అమ్మాజాక పొద్దుగాల 7 గంటలకు పట్టణాలల్లో మొదలైన ఎన్నికలు గింత ముద్దుగా ముందడికి పోయినాయి. చూడుర్రి ఎంత పద్ధతిగా ఉన్నారో లీడర్లు. పోలీసుల సంగతి అయితే చెప్పనే వద్దనుకో రాదుర్రి. కొన్ని పార్టీలకు అస్సలు సపోర్ట్ చేస్తలేరు, ఇంకొన్ని పార్టీలను అసలే దూరం కొడతలేరు. లా అండ్ ఆర్డర్ పాటించకుండా పానాలు పోతాయి అన్నట్టు పనిచేస్తున్నారు పోలీసులు. అధికార పార్టీకి సపోర్ట్ చేయలేదు, ప్రతిపక్ష పార్టీ వాళ్లకు పరిశాన్ చేయలేదు. కొంతమంది ఎమ్మెల్యేలు అయితే ఓటర్లకు పైసలు ఆశపెట్టి ఓట్లు వేయించుకునే పనులు అస్సలే చేయలేదు. ఎందుకంటే వాళ్ళకున్నంత ప్రజల మీద ప్రేమ, ప్రజాస్వామ్యం మీద ప్రేమ ఇంకెవరకు ఉండదు కాబట్టి. అందుకే ఈ మున్సిపాలిటీ ఎన్నికలు మస్తు నీతిగా నియతిగా జరిగినాయి. షీమేకాలంతా తప్పు కూడా జరగలేదు. దేశం తలెత్తుకునే తట్టే చేసిండ్రు అంతా. ఓట్లేయమని బెదిరియలేదు, పక్క పార్టీ వాళ్ళ మీదకి ఫైటింగ్ కు పోలేదు, నోట్లు పంచుతుంటే పోలీసులు నోరెళ్ళబెట్టి చూడలేదు. పోలీసులు ఎక్కువ చేస్తున్నారు అన్నట్టు జనం రోడ్లెక్కి ధర్నాలు చేయలేదు. కొందరు ఓటు లేనోళ్లతో ఓటేయించలేదు. మస్తు అంటే మస్తు జరిగినాయి ఎన్నికలు. ఇంత మంచిగా జరిగిన ఎన్నికల్లా పెద్ద పెద్ద లీడర్లు కూడా పోలింగ్ స్టేషన్లకు పోయి ఓట్లు వేసిండ్రు. కౌశిక్ సైడ్కి రాను. కౌశిక్ గిట్లా జరగాలి ఎన్నికలంటే. గిది అసలైన పద్ధతి. ఇది ప్రజాస్వామ్యాన్ని బతికిచ్చి జీవి గంజి పోసే తరీకా. షెబ్బాస్ అంటే షెబ్బాస్ అని మెచ్చుకుంటున్నారు ఈ ఎన్నికల తీరు చూసిన తెలంగాణ పట్నం జనాలు. నీ పోరనుకున్న వారెత్తు కైతకాల పోరడు తీట పోరడు ఉన్నట్టున్నది కదా. ఉన్న కాడ ఉండలేక స్కూటీ ముందటున్న సందులో కూసున్నోడు అట్టనే ఉండక ఎక్సలేటర్ పట్టుకొని గిర్రనది ఇప్పిండు. ఇంకేమున్నది, బుర్రున బండి పోయి గోడకు గుద్దింది. గిబేలిన ఏం జరుగుతుందో తెలిసి అయ్యో అయ్యో అనే లోపట్నే బండి గోడను గుద్దింది. ఎంతమందికి దెబ్బలు తాకినాయో ఏం పోడో. అందరు ఊరికొచ్చి లేపిండ్రు. పోరగాళ్ళు అని ఏడుపు మొదలు పెట్టిండ్రు. ఎందుకు వచ్చిన గోస ఇది చెప్పుర్రి. ఇద్దరు మాత్రమే ఎక్కాల్సిన బండి మీద అయ్యర మయ్యర ఎక్కితే ఇట్లా కాకుండా ఇంకెట్లా అవుతుంది చెప్పుర్రి.
పొద్దుగాల లేచిన గడియ మంచిది కాబట్టి ఎవరి ప్రాణాలకు ప్రమాదం జరగలేదు. ఇక్కడ చిన్న పిల్లలది కాదు తప్పు, వాళ్ళని ఇరికిచ్చి బండి ఎక్కించిన వాళ్ళది తప్పు. ఆ బండి ఎక్కిన పిల్లలలో అందరూ ఒక్క తిరిగి ఉండరు. తీట పొరగాలను వెనక్కి ఎక్కియాలి, లేకుంటే వాళ్ళు దాంట్లో పుల్ల పెడతారు, దీంట్లో ఏలు పెడతారు. అసొంటోళ్ళను హ్యాండిల్ దగ్గరికి రానియద్దు. అట్లని 4-5 ఎక్కించి బండి నడపాలి అని కాదు గాని జర చూసుకోవాలి కదా. కాబట్టి అయ్యవాళ్ళు జర పైలం హ్యాండిల్ దగ్గర చిన్న పిల్లలను ఎక్కించి అశ్రద్ధ చేయకుండ్రి, అందరు ఆగమయ్యే కథ అవుతుంది. ఆ బండి ఉరికే దిక్కు గోడ ఉన్నది కాబట్టి బచాయించారు గాని ఏ బాయో కరెంటు ట్రాన్స్ఫార్మర్ ఉంటే ఎంత పెద్ద ఘోరం జరిగేది ఏం కథ. కాబట్టి పిల్లలతోని స్కూటీ బండ్లతోని జర పైలంగా ఉండుర్రి.